దశావతారాలలో శ్రీ మహావిష్ణువు 4వ అవతారం నారసింహావతారం. నారసింహావతారం అత్యంత భయంకరమైనది. స్వామి వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత విష్ణువు హిరణ్యాక్ష సోదరుడు ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశ్యపుని సంహరించేందుకు నారసింహావతారాన్ని స్వీకరిస్తాడు. ప్రహ్లాదుడు విష్ణువు యొక్క పరమ భక్తుడు. నారసింహుడు నరుడు, సింహం అంటే వరుసగా మనిషి, సింహం ఈ 2 రూపాల కలయిక. ఆయన చక్రం, గద, గోళ్లతో కనిపిస్తాడు. ఆయన మహారథి అంటే ఒకేసారి 7,20,000 మంది యోధులతో పోరాడగలడు. ఆయన మనిషి శరీరం, సింహ ముఖం, గోళ్లతో మనిషి, జంతువు యొక్క కలయిక. 4వ అవతారం హిరణ్యకశ్యపునికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల ఉద్భవిస్తుంది. హిరణ్యకశ్యపుడు తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకుంటాడు. కఠినమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పిస్తాడు. బ్రహ్మ ఉద్భవించి హిరణ్యకశ్యపునికి ఒక వరం ఇస్తాడు. 2 సార్లు ఆలోచించకుండా హిరణ్యకశ్యపుడు బ్రహ్మను అమరత్వం కోసం అర్థిస్తాడు. బ్రహ్మ అతని మరణాన్ని షరతులతో ప్రసాదిస్తాడు. ఆ విధంగా హిరణ్యకశ్యపుడు బ్రహ్మను కొన్ని షరతులతో ఆశీర్వదించమని కోరుతాడు. బ్రహ్మ సృష్టించిన ఏ జీవుల చేతను చంపబడకూడదు. ఏ నివాసంలోనైనా లేదా ఏ నివాసం వెలుపలనైనా చంపబడకూడదు. పగటిపూట లేదా రాత్రిపూట సంహరించబడకూడదు. నేలపైన లేదా ఆకాశంలోనూ చంపబడకూడదు. ఏ ఆయుధం వల్ల, జీవి వల్ల లేదా నిర్జీవం వల్ల చంపబడకూడదు. బ్రహ్మ ఆ విధంగా అతన్ని ఆశీర్వదించి అదృశ్యమవుతాడు. హిరణ్యకశ్యపుడు తాను తన మరణాన్ని జయించాలని నమ్ముతాడు. కాలక్రమేణా హిరణ్యకశ్యపుడు మందర పర్వతంపై తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు, ఇతర దేవతలకు హిరణ్యకశ్యపునితో సంఘర్షణలు ఏర్పడతాయి. దీంతో నారద మహర్షి జోక్యం చేసుకుని హిరణ్యకశ్యపుని భార్య కయాదుని తన సంరక్షణలో తీసుకువెళతాడు. నారదుడు కయాదునికి అతీంద్రియ సూచనలు ఇచ్చేవాడు. కాలక్రమేణా ఇది పుట్టబోయే శిశువుపై ప్రభావం చూపుతుంది. తదుపరి శిశువు జన్మించాక ఆ శిశువు ప్రహ్లాదుడు అని పిలువబడతాడు. ఆ ప్రహ్లాదుడు తన తండ్రిని నిరాశపరిచేలా విష్ణు భక్తుడిగా పెరుగుతున్నాడు. దైత్యకుల శత్రువైన విష్ణువును పూజించడం వల్ల ప్రహ్లాదుడు తన తండ్రికి విరోధిగా మారిపోతాడు. విద్యాభ్యాసంలోనూ దైవభక్తిలోనూ విష్ణువునే ఏకాగ్రచిత్తంగా పూజిస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్నో విధాలుగా సామదాన భేద దండోపాయాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోతుంది. అందువల్ల అతని మరణాన్ని ఆహ్వానిస్తాడు. హిరణ్యకశ్యపుని సోదరి హోలిక ప్రహ్లాదుడి అత్తకు శివుడు ఒక వరం ఇచ్చి ఉంటాడు. హోలిక అగ్ని ప్రభావానికి గురికాకుండా ఉండాలనే వరం లభిస్తుంది. చిన్న ప్రహ్లాదుని సంహరించడానికి ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో తీసుకుని చితిపై కూర్చుంటుంది. కాని పరిస్థితులు ఊహించని విధంగా మారుతాయి. ప్రహ్లాదుడు దహనం కాకుండా చితి హోలికను సజీవంగా దహనం చేస్తుంది. ప్రహ్లాదుడు అగ్నికి తాకబడడు. తన సోదరిని చంపడం హిరణ్యకశ్యపునికి ఆగ్రహం కలిగిస్తుంది. దీంతో హిరణ్యకశ్యపుడు రోజురోజుకు మరింత అగ్గి మీద గుగ్గిలమవుతాడు. ప్రహ్లాదుణ్ణి సంహరించడానికి అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత హిరణ్యకశ్యపుడు విష్ణువును పూజించడానికి బదులుగా తనను పూజించమని ప్రహ్లాదుణ్ణి కోరుతాడు. ప్రహ్లాదుడు అలా చేయడానికి నిరాకరిస్తాడు. బదులుగా తన తండ్రితో, తండ్రి, మీకంటే ఉన్నతమైన విష్ణువును మాత్రమే నేను పూజిస్తాను అని చెబుతాడు. ఇది హిరణ్యకశ్యపునికి కంటగింపవుతుంది. విష్ణువు సర్వోన్నత శక్తి, సర్వవ్యాపి అయితే అతను తన ముందు ఉన్న స్తంభంలో ఉంటాడా అని ప్రహ్లాదుణ్ణి ప్రశ్నిస్తాడు. తండ్రి, భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు అని ప్రహ్లాదుడు బదులిస్తాడు. దీంతో హిరణ్యకశ్యపుడు తన గదను తీసుకుని స్తంభాన్ని బలంగా పగలగొడతాడు. అక్కడ నుండి నరసింహావతారంలో సగం సింహం, సగం మనిషి అయిన విష్ణువు బయటకు వస్తాడు. ఆ స్వామి హిరణ్యకశ్యపుడి వైపు వెళ్ళి
నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని అమాంతంగా ఎత్తి ప్రాంగణంలో తన తొడల మీద ఉంచి తన గోళ్లతో ఛాతీని చీల్చుతాడు. ఆ విధంగా పగలు లేదా రాత్రి కాని వేళ సంధ్యా సమయంలో హిరణ్యకశ్యపుని నరసింహస్వామి సంహరిస్తాడు. అందువల్ల హిరణ్యకశ్యపుని చంపడంలో వరం మినహాయించబడలేదు. స్వామి మానవుడు కాదు, జంతువు కాదు. అందువల్ల హిరణ్యకశ్యపుని సంహరించడంలో వరము ఏమాత్రం మినహాయించబడలేదు. నారసింహావతారం మానవుడు లేదా జంతువు లేదా దేవత చేత కాదు, సగం మానవుడు సగం జంతువు చేత చంపబడతాడు. అవతారం తన గోళ్లను ఉపయోగించాడు. అతను నేలపై లేదా ఆకాశంలో కాకుండా భగవంతుని తొడపై ఉంచబడ్డాడు. ఈ కథనం ఎలా ఉంది? మీకింకా ఎలాంటి కథనాలు కావాలో కామెంట్ చేయండి. ఫాలో కండి వేటు న్యూస్.